టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. చింతల్దిన్నె గ్రామం, మద్దూరు మండలంలోని చింతల్దిన్నె గ్రామంలో భీమప్ప గారి ఇంటిని దౌర్జన్యంగా, అంటే ఈరోజు ఉన్న ఈ అగ్రవర్ణాల అహంకారంతో ఈ 30 సంవత్సరాల కింద ఖరీదు చేసి, సాదా ఖైదం ద్వారా ఖరీదు చేసి ఇంటిని నిర్మాణం చేసుకొని ప్రహరీ నిర్మించుకున్నాడు ఆయన మట్టిగా రాళ్ళ కూడా. అలాంటి దానికి ఒక చిన్న గేట్ ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఒక ప్రయత్నం చేసి గేటు నిర్మాణం చేసుకుంటే వాళ్లకు కన్ను కుట్టి, వీళ్ళకి గొల్లలకు గేట్ అవసరమా, గెల్లులకు ఇది అంత అవసరమా, నా పర్మిషన్ లేకుండా 30 ఏళ్ల కింద ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ ఈ రోజు ఇట్లా నువ్వు గేటు అడుగుతూ నన్ను పెట్టకుండా ఒక దురాంకారంతో ఆయన చెప్పినట్టు వినలేదని, అంటే అగ్రవర్ల అహంకారం స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. గేటు నిర్మాణాన్ని ఇంతమంది దౌర్జన్యంగా పట్టపగులు జేసీబీ తీసుకొని వచ్చి నిర్మాణంలో ఉన్న గేటుని కూలగొట్టి, అదేవిధంగా ఆయన కొడుకు ఈ మధ్యలోనే ఒక దాదాపు ఒక 2.5 సంవత్సరాల క్రితం మెట్రిలో పోయి జాయిన్ అయిన తర్వాత ఆయన ఊరికి గ్రామానికి వస్తే, నీ కొడుకు చెప్పిన ధైర్యంతో నీవు ఈ ప్రహరీ నిర్మాణం చేస్తున్నావని దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చిన రీతిలో తిడుతూ ఆ అబ్బాయిని, అంటే ఆయన బార్డర్లో దేశం కోసం సేవ చేసే ఒక మంచి ఉన్నతమైన ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో ఉన్న ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్లు, అంటే ఎంత దౌర్జన్యం అంటే ఇది అసలు నిజంగా ఎక్కడ ఉన్నాం మనం అనే బాధ కలుగుతా ఉంది. దౌర్జన్యంతో ఈరోజు ఆ బాబుని ఇష్టం వచ్చిన రీతిగా పిడిగుడు గుద్దుతూ కింద పడేసి తొక్కుతూ నానా బీభత్సం చేసి వాళ్ళ అంటే దురహంకారం ఈరోజు ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము అంటే జిల్లా యాదవ సంఘం అధ్యక్షునిగా మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇక్కడ వచ్చి చూస్తే నిజంగా కూడా మాకు కండ్ల నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంత దౌర్జన్యం ఏంది అని మేము ఎంక్వైరీ చేస్తే, మేము ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మా వర్గానికి చెందిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మిమ్మల్ని ఏం చేసినా ఎవరు అడిగే పరిస్థితి ఉండదు, తస్మాత్ జాగ్రత్త అనే రీతిలో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ అహంకారం ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన సొంత నియోజకవర్గం ఇది, మేము ఆయనను వేడుకుంటా ఉన్నాం, ఆయనకు తెలియజేస్తా ఉన్నాం, మీరు కూడా అంటే మీరు దీన్ని ప్రోత్సహించాలని మేము అనుకుంటా ఉన్నాం. కానీ మీరు ఇలాంటి మీ కాన్స్టిట్యున్సీలోనే ఈ గ్రామాలలో ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే దీన్ని అరికట్టకపోతే, వీళ్ళని మీరు సద్దుమనచకపోతే నిజంగా కూడా మీ ఉద్దేశం ఇదేనా అనే సంకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా పోయే అవకాశం ఉంటుంది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామంలో మీరే పై అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కానీ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా వీళ్ళని కూలగొట్టి వీళ్ళ మీదనే కేసు పెట్టే పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ మేము గౌరవ ఎస్పీ గారిని కూడా దాదాపు రేపు పోయి ఆయనను కూడా కలుస్తాం. ఈరోజు ఏదో వాళ్ళు బిజీగా ఉన్నారని అంటూ ఉన్నారు. రేపు పోయి ఆయనకు కూడా మేము వినతి పత్రం ద్వారా తెలియజేస్తాం ఇక్కడ జరిగిన విషయాన్ని. మేము అందరికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఆయన స్థానిక నియోజకవర్గం ఇది, ఈ నియోజకవర్గం అంతా ఆయన కుటుంబ సభ్యులుగా చూసుకోవాల్సిన అవసరం ఆయనకు ఎంతైనా ఉంటుంది. ఆయన దృష్టికి కూడా పోలేదని మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు గౌరవ తిరుపతి రెడ్డి గారు కానీ లేకుంటే వాళ్ళే ఈ గ్రామానికి వచ్చి వాళ్ళు అవసరం పడితే వీళ్ళకు ధైర్యం చెప్పాలి, మా సామాజిక వర్గం అని విర్రవీగి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ, నిజంగా కూడా ఈరోజు యాదవ సామాజిక వర్గం అంటే ప్రతి కులంతో కూడా సోదర భావంతో వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా మెలిగే వాతావరణం ఈ సామాజిక వర్గానికి ఉంటుంది. ఈ యాదవ సామాజిక వర్గం ఎవరి మీద కూడా ఈ దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఉండదు. కానీ వాళ్ళనే అణిచిమనిసి వాళ్ళని ఏదో దురాంకారంతో వాడిని మా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ఒక దురాంకారంతో ఎవరైతే చేసిన అనివిరెడ్డి అనే ఆయనకు తస్మాత్ జాగ్రత్త, అనివిరెడ్డి గారు ఎక్కడున్నావో మేము ఒక్క పిలుపునిస్తే నీ ఇల్లుని నీలమట్టం చేయడం 10 నిమిషాల పని, కానీ మా సంస్కారం అది కాదు, మా ఉద్దేశం అది కాదు. కానీ నీ లిమిట్స్ లో నీవు ఏదైతే ఈయనకు నష్టం జరిగిందో ఈరోజు ఈ గేటు నీవేదైతే ఊలగొట్టినవో ఆ అబ్బాయిని ప్రహరీలు అంటే దేశానికి కాపలా కాసే ఆ అబ్బాయిని నీ దురహంకారంతో ఏదైతే ఇంటి మీదకి వచ్చి కొట్టినావో నీకు వాళ్ళకు ప్రాయచిత్తం, వాళ్ళకు క్షమాపణ చెప్పి ఈ నిర్మాణానికైన ఖర్చులు నీవే భరించి ఇది చెయ్యాలని చెప్పి ఆయనకు ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. లేని ఎడల తగిన శాస్తి నీకు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.